నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. మోహన్ బాబు పరారీలో ఉన్నారు అని పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు సార్. కానీ నిన్న మోహన్ బాబు గారు ట్వీట్ చేస్తూ నేను పరారీలో లేను, అందుబాటులోనే ఉన్నాను అని ఆయన ట్వీట్ చేశారు. కానీ పోలీసులు మాత్రం కాదు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు కానీ మోహన్ బాబు అందుబాటులో లేరు అని పోలీసులు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాకే పహాడీ షరీఫ్ పోలీసులు అనౌన్స్ చేశారు. మోహన్ బాబు మాకు అందుబాటులోకి రాలేదు. ఆయన గన్నుని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, ఎందుకంటే ఆల్రెడీ గన్ లైసెన్స్ వాళ్ళకి రద్దు చేశారు టెంపరరీగా. విష్ణుకి, మోహన్ బాబుకి గన్స్‌ని కూడా సరెండర్ చేయమన్నాడు. విష్ణు చేశాడు గానీ ఈయన చేయలేదు. సో ఈయన్ని అడిగితే మేము మీతో ఎట్లాగో విచారణ నన్ను చేయాలి కదా! మీరు విచారణ సందర్భంగా నేను చేస్తాను అన్నాడు గానీ, వీళ్ళు లేదు మాకు గన్ను చేయాల్సిందే అన్నప్పుడు ఆయన అందుబాటులోకి రావట్లేదు. అంటే ఆయన ఆచూకీ ఎక్కడుందో తెలీదు మాకు అని ఇందాక పోలీసులు అనౌన్స్ చేశారు. యాక్చువల్‌గా గత 2 రోజుల నుంచి మోహన్ బాబు పరారీ 5 టీములు వెతుకుతున్నాయనే వార్తలు మీడియాలో వచ్చాయి. కానీ మోహన్ బాబు దాన్ని ఖండిస్తూ నేనెక్కడికి పారిపోలేదు. ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్నాను. సో, అట్లాగే నా బెయిల్ గూడా ఆహ్, రిజెక్ట్ అయిందని జెప్పారు. యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ కాలేదు. సో, నిజాలు తెలుసుకొని రాయండి మీడియా వాళ్ళు. అబద్ధాలు ప్రచారం చేయకుండా నిన్న చెప్పాడు. కానీ మరి ఇందాక పోలీసులు ఏమనిచ్చారు? మాకాయన అందుబాటులోకి రావట్లేదు. అంటే ఆయన మరి పరారంటే ఎక్కడో పారిపోయాడని కాదు. పోలీసులకైతే ఆయన దొరకట్లేదు. అంటే ఎక్కడో ఉన్నట్టే కదా! అవును సార్. దాక్కున్నట్టే కదా! అజ్ఞాతంలో ఉన్నట్టే కదా! అంతే కదా! అదే కదా మీడియా చెప్పింది. కాకపోతే మీడియా కొంత ఎక్స్‌ట్రా పదాలు వాడొచ్చు. కానీ ఎసెన్స్ అయితే ఏంటి? పోలీసులకి ఆయన అందుబాటులోకి రాలేదంటే అర్థమేంటి? ఆయనే ఎస్కేప్ అవుతున్నట్టే కదా! సో, మరి ఆయనేమో నేను ఎస్కేప్ అవ్వట్లేదు, ఇంట్లో ఉన్నానంటారు. మరి పోలీసులేమో ఈ దొంగ పోలీస్ ఆటలాగా అయిపోయిందిది. మధ్యలో మీడియాని బ్లేమ్ చేస్తున్నారు మోహన్ బాబు. మీడియా ఏం చేస్తుంది? పోలీసులు చెప్పిందని రిపోర్ట్ చేస్తుంది మీడియా. సో, ఆయన మరి అందుబాటులో ఉంటే పోలీసులు ఎందుకు ప్రకటిస్తారు? అది మేజర్ ప్రాబ్లమ్. అయితే ఇక్కడ కొన్ని డెవలప్‌మెంట్స్ అయితే మనం చెప్పుకుంటే డిసెంబర్ 10న మోహన్ బాబు విలేకరుల మీద, మీడియా మీద దాడి చేశాడు. అందులో రంజిత్ అనే టీవీ9 విలేకరికి ఇక్కడ బోను 3 చోట్ల ఇరిగింది. ఆయనకి చిన్న రాడ్డేశారు అక్కడ. టీవీ5 విలేకరుల మీద కూడా దాడి చేశాడు. వాళ్ళకి కూడా గాయాలు తగిలాయి. దీంతో వీళ్ళు ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముందుగా అయితే 118 వాలంటరీగా హత్య చేయడం అనే సెక్షన్ పెట్టారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. దాని తర్వాత ఈ ప్రెజర్ రావడంతో పోలీసులు 109 పెట్టారు. 109 అంటే అటెంప్ట్ టు మర్డర్, హత్య చేయడానికి ప్రయత్నించడం, హత్యాయత్నం. సో, ఆ సెక్షన్ కింద పెట్టినప్పుడు అది నాన్ బెయిలబుల్. దాంతో ఈయన ఏం చేశాడంటే 438 కింద బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో వెళ్ళారు. ఈయన తరపున మామిడి అవినాష్ రెడ్డి పిటిషన్ వేశాడు. అక్కడ అది జడ్జి గారు వచ్చి జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది. ఆయన దాన్ని పెండింగ్లో ఉంచారు. అంటే మామూలుగా ఇలాంటి బెయిల్ పిటిషన్ ఏమో కౌంటర్ అడుగుతారు పోలీసుల్ని. దాదాపు 8 మంది ఏమో వీళ్ళు ప్రతివాదులుగా కూడా చేర్చారు దాంట్లో. అంటే గవర్నమెంట్ డీజీపీ దగ్గర నుంచి అందరినీ. సో, వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. వాళ్ళు బెయిల్ ఈయనకి ఇవ్వద్దని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ జరగాలి బెయిల్ అంటే. బెయిల్ ఎప్పుడు బెయిల్ ఇస్తారు, ఎప్పుడు బెయిల్ ఇవ్వరు అనేదానికి జనరల్‌గా ఏముంటదంటే, ఈ బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి సాక్షుల్ని బెదిరించొచ్చు, లేదా ప్రలోభపరచొచ్చు, లేదా సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చు, లేదా ఫ్లైట్ రిస్క్ పారిపోవచ్చు విదేశాలకి అని 3 కండిషన్‌లలో జనరల్‌గా బెయిల్ వద్దని వీళ్ళు చెప్తారు. అయితే ఆయన ఈ 3 నేను చేయను, నేను దీనికి కోఆపరేట్ చేస్తానన్నప్పుడు బెయిల్ వస్తుంది మామూలుగా. సో, అయితే నాన్ బెయిలబుల్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ రావడం కొద్దిగా డిఫికల్ట్. రెగ్యులర్ బెయిల్‌కి ఏసుకోవాలి. అయితే ఈయన బెయిల్ పెండింగ్‌లో ఉందని చూపిస్తుంది. నేను ఇందాక కూడా ఆహ్, తెలంగాణ స్టేట్ హైకోర్టు వాళ్ళ సైట్‌లోకెళ్ళి ఈయన పొజిషన్ చూసాను. దాంట్లో పెండింగ్ అనే వచ్చింది తప్ప రిజెక్టెడ్ అని రాలేదు. కాబట్టి పెండింగ్‌లో ఉన్నట్టు మోహన్ బాబు ఆ విషయంలో కరెక్ట్‌గానే చెప్తున్నాడు. పెండింగ్‌లో ఉంది. ఇంకొక రెండో పిటిషన్ కూడా వేశారు వీళ్ళు. దాన్ని మాండమస్ అంటారు. మాండమస్ రిట్ అంటే అర్థమైందంటే గవర్నమెంట్‌ని గాని, పోలీసుల్ని గాని ఆదేశించాలి. ఏమని?
ఏదైనా పని చేయమనో చేయొద్దనో ఆదేశించమని కోర్టును అడిగేదాన్ని మాండమస్ రిట్ అంటారు. ఈయన తరపున నాగేష్ రెడ్డి అనే ఒక అడ్వకేటు ఈ పిటిషన్ ఫైల్ చేశాడు, రిట్ ఫైల్ చేశాడు. జస్టిస్ జేబి విజయసేనారెడ్డి బెంచ్కి ఇది వెళ్ళింది. అందులో మోహన్ బాబు అండ్ విష్ణు ఇద్దరు వాళ్ళు పిటిషనర్లు. ఈ ఇద్దరు పిటిషన్లు అడిగింది ఏంటంటే, ఇట్లా మాకు సెక్యూరిటీ కల్పించమన్నాము. మోహన్ బాబు అడిగింది ఏంటంటే, నా చిన్న కొడుకు నుంచి కోడల నుంచి మిగతా కొంతమంది అసాంఘిక శక్తుల నుంచి నాకు థ్రెట్ ఉంది, నేను పోలీసుల్ని సెక్యూరిటీ కల్పించమంటే పోలీసులు కల్పించట్లేదు, కల్పించమని మీరు ఆదేశించండి అనేది వాళ్ళు చెప్పింది. అట్లాగే మీడియాని కానీ మనోజ్ని కానీ మా ఇంటికి రాకుండా అడ్డుపడమని పోలీసులకు చెప్పండి అనేది వాళ్ళు వేసిన ఇది. అది కూడా దానికి మాత్రం ఆదేశాలు విజయసేనారెడ్డి గారు ఇచ్చారు. ఏమని, ఎవ్రీ 2 అవర్స్కి సర్వైలెన్స్ ఉండాలి, వీళ్ళ ఇంటి దగ్గర ఎవరిని రానికుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే పోలీస్ పికెట్ పెట్టమని వీళ్ళు డిమాండ్ చేశారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ పికెట్ పెట్టడం సాధ్యం కాదు అని చెప్తే, దాని తర్వాత ఈ సెక్యూరిటీకి సంబంధించి సర్వైలెన్స్ పెట్టండి, కొత్త వ్యక్తులు ఎవరు వాళ్ళ ఇంట్లోకి పోనీయకుండా చూసుకోండి అనేది పోలీసుల్ని ఆదేశించారు. సో ఈ 2 అంశాలు జరిగాయి కోర్టులో. అంటే ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు కాబట్టి నిజానికి పోలీసులు అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, అరెస్ట్ చేయొద్దనేమి దాంట్లో లేదు. ఆర్డర్ నేను చదివాను, దాంట్లో మేము ఇది తేలే వరకు అరెస్ట్ చేయొద్దంటారు మామూలుగా, అదేమీ లేదు. బెయిల్ పెండింగ్లో ఉంది, ఈయన పిటిషన్ పెండింగ్లో ఉంది. కానీ పోలీసులు ఏమన్నారు, ఈ లోపల ఆయన విచారణకు రమ్మన్నారు. ఆయన ఏం చేశారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాకు హెల్త్ బాగాలేదు, అది కూడా ఈ